మంత్రి పదవి వస్తే మళ్ళీ ఆ రోజు ప్రతిపక్షంలో వైసీపీ ఉంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ పోతే ఏమో బహుశా అట్లా కూడా చూడొచ్చు. రైట్, జనసేన నాయకులు రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి. చలమల చంద్రశేఖర్ గారు జనసేన నాయకులు టీడీపీ ఆయన అంటున్నారు ఒక 4 సీట్లు ఖాళీ అంటే పెండింగ్ లో ఉన్నాయి, ఆ 4 కూడా ఏదో ఒక స్థానం ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది వినిపిస్తోంది. ఇంకోవైపు అసెంబ్లీ స్థానానికి బహుశా ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది నడుస్తోంది. జనసేన ఆల్రెడీ 2 ఎంపీలు ఫిక్స్ అయిపోయాయి. సో మీ స్థానాలన్నీ ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో రఘురామ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు జనసేన? చంద్రశేఖర్ గారు, జనసేన సీటు పార్లమెంట్ సీటు ఒకటి ఖాళీ ఉంది. ఐన్యూస్ డిబేట్ లో పాల్గొన్న నాయకులందరికీ అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు డిబేట్ లో మరి రఘురామకృష్ణరాజు గారి గురించి మరి రఫీ గారు చెప్పినట్టు, అదేవిధంగా మా రఘు గారు చెప్పినట్టు వాస్తవంగా 100% ఆయన పోరాటం అనేది 4 సంవత్సరాలు సొంత పార్టీ మీద ఆయన గెలిచిన వెంటనే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క అరాచక పాలనని, ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకుని పూర్తిగా పోరాటం జరిగింది. 100% ఆయన అందులో సక్సెస్ అయ్యారు. ఆయన ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా మరి హైదరాబాద్ ని తీసుకొచ్చి ఏ విధంగా సొంత ఎంపీని అనేది చూడకుండా ఆ విధంగా ఆ రోజు టార్చర్ పెట్టారనేది మనందరం చూసాం. దానికి కూడా బెదరకుండా ఆయన పూర్తిగా మరి జగన్మోహన్ మీద ఫైట్ చేయడం. కానీ ఈ రోజు టికెట్ రాకపోవడం అనేది ఆయనకి కొంచెం ఆయన అభిమానులుగా, ఆయనకి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎంత బలంగా పోరాడినటువంటి వ్యక్తిగా ఆయనకి చాలా అభిమానులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా నిరాశ చెందినప్పటికీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఈ ఉమ్మడి కూటమిలో ఏదో చోట నుంచి మా పార్టీ టీడీపీ నుంచి అయినా సరే పోటీ చేస్తారని కూడా మేము అందరం ఆశిస్తా ఉన్నాం. కానీ నర్సాపురం టికెట్ అనేది మా వర్మ గారికి ఇవ్వడం అనేది కూడా స్థానికంగా మేము అందరం కూడా ఒక సామాన్య వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి 30 సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఇవ్వడం కూడా ఇక్కడ లోకల్ గారు కూడా అంతా హర్షిస్తా ఉన్నారు. కానీ రఘురామకృష్ణరాజు విషయం వచ్చేసరికి అటు ఎంపీ అయినా సరే ఇటు ఎమ్మెల్యే అయినా సరే 100% ఈ 2024లో పోటీ ఉంటారని అందరూ కూడా భావిస్తా ఉన్నారు. కానీ దీంట్లో మీరు చెప్పిన మొదటగా చెప్పినట్టు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన టికెట్ ఆపారు, దానివల్ల ఆయన టికెట్ రాలేదన్నమాట అవాస్తవం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ దేశంలో బలమైన నాయకత్వం మోడీ, అమిత్ షా గారితో పాటు మరి ఈ రోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ 3వ సారి కూడా అధికారంలో రాకపోతున్న భారతీయ జనతా పార్టీని ఆఫ్టర్ ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఎంపీ సీట్ ఆపేంత పరిస్థితి అయితే ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదంతా కూడా ఊహాగానాలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు గారిని అకామిడేట్ చేస్తారు, ఆయనకి సముచిత గౌరవం దక్కుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్, వెల్కమ్ బ్యాక్ టు యూ. నాగార్జున గారు చాలా సంవత్సరాలు